ప్రార్థన చేసుకుని రాత్రికాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి, ఈ రాత్రికాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా మనకి అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు, మరి రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయాన్ని అనగా ఆ చివరి అధ్యాయాన్ని నేటితో మనం ముగించుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. దేవత దేవుని మహాకృపను బట్టి నేటికి 21 రోజులు కదా. 2 అధ్యాయాలు ఎప్పుడైనా చదువుకున్నామో శుభం మనము ఒక అధ్యాయాన్ని కంటిన్యూ చేసాం. ఓకే, వెరీ గుడ్, మంచిది. మరి 20 రోజుల పాటు న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఎంటర్ అయ్యాం మనం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఎంటర్ అయినటువంటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బయటకు వచ్చేస్తున్నాం. ఎంటర్ అయ్యాము, లోపలికి వెళ్ళాము, ఏం జరిగిందో పర్యవసానాలు అన్నీ చూసాము. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం. ఈ రోజుతో న్యాయాధిపతుల గ్రంథానికి మనకి వీడ్కోలు పలికేస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు చూడండి, స్కూల్లో పిక్నిక్ అని తీసుకుని వెళ్తారు. మొన్న ఇటీవల కాలంలో మీ స్కూల్ నుంచి ఎవరు వెళ్ళారు? ఎన్సిసి క్యాంప్కి వెళ్ళారు. సుమారు ఎన్ని రోజులు వాళ్ళు వెళ్ళారు క్యాంప్కి? 10 days వాళ్ళు స్పెండ్ చేయడానికి వెళ్ళారు. ఆ 10 days వరకు ఎలా ఉంటాయి? చాలా ఆనందంగా, హ్యాపీనెస్గా ఉంటాయి. ఓకే, హ్యాపీగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని కూడా ఇప్పుడు మనం ఏం చేస్తాం? 20 రోజులు ప్రయాణం చేసాం. ఆయా పరిసర ప్రాంతాలు తిరిగాం. ఎన్ని పరిసర ప్రాంతాలు తిరిగాం మోషే బాబు? ఇశ్రాయేలుకి న్యాయాధిపతులను దేవుడు పుట్టించడము, వారు ఎవరెవరి చేతిలోనికి వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయారు, అమ్మోనీయుల చేతిలోనికి వెళ్ళిపోయారు. ఏమండి, ఇంకా ఎవరు? ఆయా జాతుల చేతిలోనికి వెళ్ళిపోయినటువంటి వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు? విడిపించాడు నాయకుల ద్వారాగా, అధిపతుల ద్వారాగా. ఈరోజు కూడా మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం నుంచి మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన విడిపిస్తున్నాడు, విడుదలనిచ్చాడు. కొన్నింటికి ప్రారంభాలే ఉంటాయి తప్ప ముగింపు ఉండవు. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలని వాక్యం సెలవిస్తుంది. ఏంటి మోషే బాబు? కార్య ఆరంభము కంటే కార్యాంతమే ప్రతి ఒక్కరూ ఆరంభిస్తాం. ఎన్నోసార్లు న్యాయాధిపతుల గ్రంథం ఇదివరకు మాట్లాడాను. ఒకసారి ఇదివరకు యెహోషువ గ్రంథాన్ని మాట్లాడడం జరిగింది. ప్రారంభించాం, కానీ ముగించుకోవడం కష్టమైపోయింది. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు నేటితో మనకి న్యాయాధిపతుల గ్రంథానికి ఏమొచ్చేస్తుంది మోషే బాబు? వీడ్కోలు వచ్చేస్తుంది. మనం ముగింపు వచ్చేసాం. ఇంకా దేవత దేవుని మహాకృపను బట్టి మరి మొదటి అధ్యాయం మనం వెళ్తుంటే అక్కడ న్యాయాధిపతులు ఎవరు లేరు కనుక ఆ సమయంలో దేవుని వారు ప్రార్థన చేయగా మరి యోధా గోత్రాన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. అలా యుద్ధంతో ప్రారంభించినటువంటి మొదటి అధ్యాయము, అలాగే తర్వాత ఏంటైనా 2వ అధ్యాయము, తర్వాత 3వ అధ్యాయము, తర్వాత 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి గిద్యోను గారు వచ్చారు. 6 అధ్యాయుల దాకా దెబోరా గారు, బారాకు గారు, 5 అధ్యాయుల దాకా. ఓకేనా మోషే బాబు? అంతకుముందు దెబోరా, బారాకు వాళ్ళ రాకముందు ఎవరో? యెహూదు, షమ్గరు. ఇలా మనం టూకీగా ఆలోచించేద్దాం. ఓకే, ఇలాగా మన న్యాయాధిపతుల గ్రంథం ట్రావెల్ చేసాము, ప్రయాణం చేసాము. దేవుడు అనేక చోట్లకి మనల్ని తిప్పాడు. అనేక చోట్లకి ఏం చేశాడు? జైతల్లి మనల్ని నడిపించాడు. కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఆయా జాతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నేను ఎలా రక్షించానని మనకి చక్కగా చెప్పి మరి మనల్ని చేయి పట్టుకుని నడిపించారు. ఆయన ఏం చేశారు? జైతల్లి ఇన్ని రోజులు, ఈ 21 రోజులు మనల్ని కంటికి రెప్పలా కాపాడి, ఏ రోజు కూడా మనం క్లాస్ మిస్ అయిపోకుండా ప్రతిరోజు ఆయన క్లాసులో సిద్ధంగా ఉండి మనకి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని ఇచ్చి, ఇదిగో ఆత్మస్వరూపుకు మన మధ్యలో ఉండి ఇదిగో చక్కటి కార్యం చేయడానికి మనకి నూతనంగా ఆయన ద్వారాన్ని తెరిచారు. నిజంగా పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని పరిచర్యను ప్రారంభించుకోవాలి కదా. ప్రార్థన అయిపోయిందా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుని మరి నేటి ఈ న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయానికి వీడ్కోలు పలికేసి దేవుని మహాకృపను బట్టి మనం విడుదల పొందుకుందాం, విశ్రాంతి తీసుకుందాం. ఓకేనా? రైట్, దేవుణ్ణి అడుగుదాం. కనుక ఇప్పుడు 21వ అధ్యాయంలో మనం ప్రవేశించేయడానికి ముందుకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహారథుడు మా ప్రియ పలవచ్చిండ్రి మీ గణమైన మా శాస్త్రనామానికి ఈ రాత్రికాల సమయండి వేగండి నా ఏర్పాట్లుగా నవ్వుతాండ్రి. ఇదిగోండి తండ్రి ముగించుకొని చున్నాము మాకు సముద్రం తెలియని ప్రధానించండి. ఇదిగోండి నా ఎత్తిపత్తుల గ్రంథం తండ్రి మేము మొదలు పెట్టి తండ్రి. ఇదిగోండి
ఇదిగోండి తండ్రి విడిగా తండ్రి మేము నా 5 బదులుగా తండ్రి వేలుకొలుపు కొలుపుతుండగా మాకు సొంటి తండ్రి ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ పర్లకు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన నామం తెచ్చుకున్నతని రాత్రి కాలసాన్ని వేగిరి మీదని నీ సన్ని పడిచి తెచ్చుకున్నాను ఈ సమయం టీకతని నా 5-10 గంటని 21 రాజ్యం చదువుతున్నగతని సొంత అడగండి వెతబడవుతుంది మా రోజు రాసుకుల్లా చేయండి ఈ పత్రికతండి చివరాత్రి వరకు తను మమ్మల్ని నడిపించేసి మీకు చాలా వేడ చేసుకున్నాను ఈ అడ్డంకులు సమస్యలు రాగం చేసిన మీకే తెచ్చుకున్నా ఈ టీకతండి ఈ ఆచరణ ముగించుకుని ఒక పత్రిక మేము అడుగు పెట్టించుండే కదా సొంతండి కానీ తండ్రి ఈ పత్రిక మేము వేలు కూడా పాడుతుండే కదండి సొంతండి కానీ ఈ పత్రికతో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అవన్నీ విడిచిపెట్టలే కాకపోతే మరొక పాస్ రాసుకునేలా చేయండి ఇలా వేసి బిడ్డల ఆయన వారికి ఎంత అయితే ఇచ్చే మీరు ప్రేమతో స్థానిక సంఘం దీవించాడు తండ్రి బోధులు వైఎస్ఆర్కి సంఘం దీవించాడు తండ్రి సంఘం కాపని దీవించండి బుస్తున్న బియ్యం కుటుంబాన్ని కూడా ఆశ్రయించాడు తండ్రి రెండు సంఘం శాఖం దీవించాడు తండ్రి నూతనంగా తరఫు మీద శాఖలను దీవించాడు తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న పడుతుంది ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్, మంచిదైనా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, గత ఈ కాలమంతా మమ్మల్ని ఉదయకాల సమయం అంతట్లో మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామంలో నాయన అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో శక్తితో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మరి యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయాన్ని నాయన మొదటి అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మీరు మమ్మల్ని నాయన చేయి పట్టుకుని నాయన మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి తండ్రి అనేకమైనటువంటి శోధనలో నుంచి అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి మమ్మల్ని విడిపించి రక్షించి మీ మహిమ కొరకు నిలబెట్టి తండ్రి ఈ చక్కటి మంచి విలువైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ప్రభా. మాలో ఉన్న చింతలన్నింటినీ పారద్రోలుకుని ప్రభా నాయన మాకంటే చిన్నవి నాయన అవే గొప్పగా ఈరోజు లోకంలో బ్రతుకుతున్నప్పుడు నాయన మీ మహిమ కొరకు జీవించబడినటువంటి మేము తండ్రి ఏ విషయాల్లోనూ నాయన ఏ విధము చేతనైనను నాయన ఏ విధము చేతనైనను తండ్రి ఇదిగో నాయన మేము నాయన తప్పిపోకుండా నిరంతరం మమ్మల్ని కాచి కాపాడి మీ పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే మా యొక్క స్థానిక సంఘాలను వదురు వైఎస్ఆర్ నగర్ సంఘాలను, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యని మీకు మహిమకరంగా ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదైనా మంచి చక్కటి సమయానికి మనం వచ్చాం. మరి సమయంలో న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయాన్ని మనము ముగించుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మోషే బాబు? చివరి అధ్యాయంతో మరి నేటితో మరి మనము న్యాయాధిపతుల గ్రంథానికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? బాయ్ బాయ్ సీయూ చెప్దాం. కనుక బాయ్ బాయ్ చెప్పడానికి, సీయూ చెప్పడానికి మనకు కొంత సమయం కేటాయించబడింది. ఈ సమయం అయినంతరం మనం చెప్పడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయంలోనికి మనం ఎంటర్ అవుదామా? వెళ్దాం మోషే బాబు? ఆర్ యూ రెడీ? ఒకసారి రెడీ? రెడీ. నెక్స్ట్ అయితే ఓకే, మంచిది. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం ఏంటి, దీని సారాంశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలో అత్యంత విషాదకరమైన గందరగోళ కాలానికి ముగింపు అనమాట. ఏంటంటే మోషే బాబు? గందరగోళ కాలానికి ముగింపు పలుకుతుంది ఈ 21వ అధ్యాయం. 19 నుంచి 21 అధ్యాయాల్లో లేవీని ఉపపత్ని కొనసాగింపు మరియు ముగింపుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏంటి మోషే బాబు? ఓకేనా? లేవీని యొక్క ఉపపత్ని ఉన్నది కదా, మరి ఆవిడ గురించి 19వ అధ్యాయం నుంచి ఆవిడ్ని మరి దుర్మార్గులు ఏం చేశారు మోషే బాబు? ఆవిడ్ని పాడు చేశారు, సామూహిక అత్యాచారం చేశారు. కనుక ఇప్పుడు ఆవిడ విషయమై ఆ గోత్ర ప్రజలకి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 12 గోత్రాల వారు, 11 గోత్రాల వారు ఏకమై. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో నేపథ్యంలో భాగంగా మనం చూసినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆమె విషయమై
ఇతర గోత్రాలన్నీ కూడా న్యాయం తీసుకుని ఆ న్యాయం కోసం నిలబడ్డారు. ఇప్పుడు ఆ న్యాయం ఏ రీతిగా జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఈ 21వ అధ్యాయం మనకి ఎలా కనబడుతుందంటే ముగింపుగా. ఏమండి, ఉపపత్నికి కొనసాగింపు ప్లస్ ముగింపు ఈ అధ్యాయంతో. ఓకే, ఇక మనం ఈ న్యాయాధిపతుల కాలంలో 20వ అధ్యాయంలో జరిగిన అంతర్యుద్ధంలో బెన్యామీనులు ఘోరమైన పాపం కారణంగా మిగిలిన ఇశ్రాయేలు గోత్రాలన్నీ కలిసి ఏమండి బెన్యామీను గోత్రాన్ని నాశనం చేశారు. నాశనం చేసినటువంటి సందర్భమే ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. యుద్ధము ముగిసిందనమాట. ఓకేనా మోషబాబు? ఇక రైట్, ఇశ్రాయేలు చేసినటువంటి పనికి పశ్చాత్తాపడ్డారు. ఎవరో ఇశ్రాయేలు మరి బెన్యామీను గోత్రికుల్ని చంపేశారు కదా. ఈ విషయంలో వాళ్ళు ఏం చేశారంటే మోషబాబు వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారనమాట. బెన్యామీను గోత్రాన్ని అంతటిని కూడా తుడిపి చేసేసారు. కానీ ఈ విషయంలో వారు ఏం చేశారంటే బెన్యామీనుల విషయమై వీళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారనమాట. బెన్యామీను గోత్రం పూర్తిగా నాశనం అయిపోయింది, వీళ్ళు పశ్చాత్తాపడ్డారు. అందుకు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిస్పాలో బెన్యామీనులకు తమ పిల్లలని పెళ్లి చేయకూడదని వారు చేసిన కఠినమైనటువంటి ప్రమాణం ఈ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరికి పిల్లల్ని ఇవ్వకూడదు అనుకున్నారు? బెన్యామీను గోత్రానికి పిల్లల్ని ఇవ్వకూడదు అనుకున్నారు. కారణం ఏంటి? ఆడబిడ్డ విలువలు ఏంటో వీరికి తెలియాలి గనక. ఆడబిడ్డని వీళ్ళు మరి పాడు చేస్తారు కదా. ఆడబిడ్డ ఎంత విలువైనదో తెలియాలంటే వీళ్ళకి ఆడబిడ్డ లేకుండా చెయ్యాలనేటువంటి ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరో ఇశ్రాయేలు 11 గోత్రాల వారు కలిసి ఒక గోత్రానికి వీళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలని అంటే వీళ్ళు దేనిని చూసి అయితే రెచ్చిపోతున్నారో అది లేకుండా వీళ్ళకి చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన. మనం కూడా ఇతరులను చూసి మనకు అదే ఆలోచన వస్తుంది. వీడికి ఇంత హెచ్చరిక ఎక్కడి నుంచి వస్తుంది, వీడి హెచ్చరిక ఏం చేయాలి, ఇప్పుడు కట్ చేయాలంటారు కదా. అలాగే ఇప్పుడు బెన్యామీనుల యొక్క అహంకారాన్ని కూడా వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేయాలనుకున్నారంటే వీళ్ళకి స్త్రీలని ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఉంటే అప్పుడు స్త్రీ విలువలు ఏంటో వీళ్ళకి తెలుస్తాయని ఒక మంచి బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయమే ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి నేపథ్యం అయింది టూకీగా. ఇప్పుడు సారాంశానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం మోషబాబు? సారాంశానికి వెళ్దాం. మొదటి 7 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే సారాంశంలో భాగంగా ఈ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? 25. ఒకసారి చూడనా ఎన్ని వచనాలు ఉన్నాయి. చివరిగా మనకి బైబిల్ని అలా తీసుకుని అలా పట్టుకుని ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో మనకి 25 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 25 వచనాలని మనం టూకీగా ఎన్ని భాగాలుగా మాట్లాడుకుందాం? ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి 7 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రమాణం వల్ల బెన్యామీను గోత్రానికి భార్యలు లేరని బాధపడుతున్నారు అనమాట. భార్యలు లేరని వీళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీలు లేరని బాధపడుతున్నారు. వాస్తవానికి ఒక గోత్రం నశించిపోవడం దేవుని ప్రజలకు తగదని భావిస్తున్నారనమాట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ముందు వాళ్ళకి స్త్రీలు లేకుండా చేసింది ఎవరు? ఇశ్రాయేలులే. మరలా వీళ్ళ గురించి అవతల వారి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో వీళ్ళకి స్త్రీలు లేరని బాధపడుతున్నారు. దేవుని కూడా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి మేము ఎవరిని కూడా స్త్రీలు ఇవ్వమని ప్రమాణం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? స్త్రీలు ఇవ్వకపోతే వీళ్ళ గోత్రం నశించిపోతుంది కదా అని వీళ్ళకి సహోదర ప్రేమ వచ్చింది వీళ్ళ మనసుల్లోనికి. రైటే, మంచిది. అప్పుడు వచ్చినటువంటి సహోదర ప్రేమను ఎవరితో కలిసి పంచుకోవాలి? వీళ్ళు మొదటిగా దేవునితో కలిసి పంచుకోవాలి. కానీ వీళ్ళ దేవునితో కలిసి పంచుకోరు. ఆ సందర్భాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మొదటి నుంచి 7 వచనాల్లో మరి బెన్యామీను గోత్రం పట్ల కనికరం చూపుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? బెన్యామీనుల గోత్రానికి కనికరం చూపిస్తున్నారు అనమాట. అయ్యో ఒక గోత్రం లేకుండా పోతుంది అన్నటువంటి బాధ ఒకటి. నెక్స్ట్ బాధ ఏంటంటే వీళ్ళకి స్త్రీలు లేరు అన్నటువంటి ఒక బాధని మనకు మొదటి 7 వచనాలు సెలవిస్తున్నాయి. ఇక 8 నుంచి 14 వచనాలు యాబేషు గిలాదు వారిపై వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? మన వాళ్ళు యాబేష్ గిలాదు వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యాబేష్ గిలాదు వారు ఎవరు? యెఫ్తా గారు ఎవరు జ్ఞాపకంతో మీకు? వెరీ గుడ్. గిలాదు వాడైనటువంటి
యెఫ్తా. ఈ గిలాద్ ఎవరు? మాకీరు కుమారుడు. మాకీరు ఎవరు? మనిషి కుమారుడు. మనకు సంఖ్యాకాండం 24, 23 నుంచి ఈ భాగాలు మనకు కనబడతాం. యోసేపు పుత్రుడు వంశావళి. యోసేపు ఎవరిని కన్నాడో మనిషిని, ఎఫ్రాయిముని. ఇప్పుడు మనిషి గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడే ఎవరన్నమాట? యెఫ్తా గారు. యెఫ్తా గారికి ముందు ఎవరు? గిలాదు గారు అనమాట. ఇప్పుడు యాబేషు గిలాదు వారు అని అంటే ఎవరనంటే మనం ఈ సందర్భాన్ని బట్టి ఎవరని మనం అర్థం చేసుకోవాలి, భావించాలని అంటే యోసేపు గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారే ఇప్పుడు యాబేషు గిలాదు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇప్పుడు బెన్యామీనులకి యాబేషు గిలాదు వారికి రక్త సంబంధం ఉంది, వారికి సహోదర ప్రేమ ఉంది. అందుకని కొంతమంది వెళ్ళి ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు యాబేష్ గిలాదులో ఉన్నారు. యాబేష్ గిలాదులో ఉన్నటువంటి వారి మీదకి ఇశ్రాయేలు 11 గోత్రాలు యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అక్కడ పురుషులు ఎరగని కన్యకలను తెచ్చి ఈ బెన్యామీనులకి ఒక 400 మంది కన్యకలను ఇస్తారు. ఎంతమందిని మోషే బాబు? 400 మంది కన్యకలు ఇచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి సందర్భం మనకి 8 నుంచి 14 వచనాలు మనకి సెలవిస్తున్నాడు. యాబేష్ గిలాదు ప్రజలు యుద్ధానికి ఏమండి వీళ్ళు పిలుస్తారనమాట. ఇశ్రాయేల్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెన్యామీనులతో యుద్ధానికి వెళ్తున్నాం, మీరు రండి అని అంటే బెన్యామీనులతో యుద్ధం అనబోయేసరికి వీళ్ళు ఆగిపోయారు. ఎవరో యాబేష్ గిలాదులో ఉన్నటువంటి వారు ఆగిపోగానే మనము దేవుని సమక్షంలో మన దగ్గరికి ఎవరైతే రాలేదు ఇప్పుడు వాళ్ళకి మనము యుద్ధాన్ని ప్రకటించాలి, వారికి మనం బుద్ధి చెప్పాలని ఈ యాబేష్ గిలాదు ప్రాంతంలో ఉన్నటువంటి బెన్యామీనుల సహోదరులైనటువంటి మన ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది రాలేదు. వాళ్ళ మీద దాడి జరిపించారు. ఇశ్రాయేలు 11 గోత్రాల వారు దాడి జరిపించి మరలా ఏం చేశారు? వాళ్ళలో స్త్రీలని తీసుకుని వచ్చి ఈ బెన్యామీను గోత్రికులకి ఇచ్చారు. ఇది సరిపోక మరలా ఏం జరుగుతుందంటే మరొక కింద భాగంలో మనం చూద్దాం. ఇక తర్వాత మనకి 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఏమండి షీలోహులో ఉత్సవం ద్వారాగా మరి బెన్యామీనులకి భార్యలను పొందేటట్టుగా ఈ 11 గోత్రాల వారే వారికి మరొక ద్వారాన్ని తెరుస్తారనమాట. ఇది ఎలా ఉందో చూడాలి. వీళ్ళందరూ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారు, బాగానే ఉంది. యుద్ధానికి వెళ్ళినట్టు వచ్చిన తర్వాత మరలా వారి మీద కనికరం పడుతున్నారు, అది కూడా బాగానే ఉంది. అయితే ఆ కనికరంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. కానీ ఈ రెండూ లేకుండా దేవుని నడకుండా వీళ్ళ నిర్ణయాలు తీసుకుని వీళ్ళకి భార్యలను ఎలా తీసుకుని వస్తున్నారు? వీళ్ళు యాబేష్ గిలాదు మీద వారికి వెళ్ళి అక్కడ స్త్రీలను, పురుషుని ఎరగినటువంటి స్త్రీలను తెచ్చి ఈ బెన్యామీనులకి ఇచ్చారు. కారణం ఏంటి? ఒక గోత్రము నశించిపోకుండా ఉండాలన్నటువంటి ఒక ఆలోచన. కనుక ఈ 15 నుంచి 23 వచనంలో మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి అనమాట. ఇంకా భార్యలు అవసరమై ఉండడంతో షిలోహులో పండగ, యెహోవాకు పండగ ఆచరించబడుతుంటుంది ఏటా కూడా. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు నాట్యం ఆడతారు కదా, ఆ స్త్రీలని మీరు దొంగతనంగా వారిని తీసుకుని వెళ్ళిపోండి అని దేవుని ప్రజల దగ్గరికి, దేవుని సేవించడానికి వచ్చినటువంటి ఆ స్త్రీల్ని తీసుకుని వెళ్ళిపోండి అని ఒక తప్పుడు ఆలోచన వీళ్ళు బయట పెడుతున్నారు అనమాట. ఓకేనా మోషే బాబు? ఇది ఈ అధ్యాయంలో మనకు వినబడుతున్నటువంటి సారాంశము, నేపథ్యాన్ని మనం చూసాం కదా మోషే బాబు. ఇప్పుడు నెక్స్ట్ వన్ దేన్ని చూడాలి మనము? సందేశాన్ని చూడాలి. ఇప్పుడు సందేశాన్ని చూద్దాం. ఏమండి సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ గోత్రాలకు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయం అనమాట. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మోషే బాబు? తమ గోత్రాలకు వెళ్ళిపోతున్నారు. కారణం ఆ కాలంలో ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే తాము నచ్చినది కరెక్ట్ అని పెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. ఇది ముగింపు భాగం. ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం మోషే బాబు? సారాంశం చూసాం, నేపథ్యం చూసాం కదా. ఇప్పుడు మనం వివరంలోనికి వెళ్దాం. నేపథ్యం అది సందేశాన్ని చివరిలో చూద్దాం. ముందుగా వివరణను మనం చూద్దాం. ఈ అధ్యాయం మనకి ముఖ్యమైనటువంటి విషయంగా దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివి కావు. దేవుని చిత్తము లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచివి కావు, అవి ఫలించవు అని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుని చిత్తం లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఉద్దేశంతో ఉన్నా అవి ఎక్కడ తీసుకుని వెళ్తాయి? తప్పుదారిలోనికి తీసుకుని వెళ్తాయి. దేవుని ఆలోచన లేకుండా, మనం దేవుని చిత్తం లేకుండా
తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలైనా సరే మంచి ఉద్దేశంతో మనం తీసుకున్నవి ఎక్కడికి నడిపిస్తాయి? తప్పుడు మార్గంలోనికి, తప్పుడు త్రోవలోనికి మనల్ని నడిపిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను గోత్రాన్ని ఏం చేయాలనుకున్నారంటే వారు కాపాడాలనుకున్నారు. కానీ వారు ఉపయోగించినటువంటి మార్గాలు వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాయంటే దేవుని నుంచి దూరం చేసేసిన వారిని. కనుక బెన్యామీనులకి న్యాయం చేయాలనుకున్నారు, వారి పట్ల కనికరం చూపాలనుకున్నారు. కానీ ఆ మార్గాలు సరైనటువంటి నిర్ణయాలుగా లేవని సందర్భంలో ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు టోటల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే 11 గోత్రాల వారు ఒక గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి తర్వాత దానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఆయన ప్రత్యామ్నాయాన్ని అగపరిచుదుడు. ఇశ్రాయేలు 11 గోత్రాల వారికి తెలియజేసేదురు, వారు న్యాయాన్ని చేదురు వెళ్ళి. కానీ దేవుణ్ణి వీళ్ళు అడగలేదు, వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. యాబేష్ గిలాది వారిని అన్యాయంగా చంపారు, వారికి స్త్రీలను తెచ్చారు. మరలా మరొక ఆలోచన వీళ్ళు ఏమి ఇచ్చారు? యెహోవాకు పండగ జరుగుతుంది కదా షిలుహులో, అక్కడ నాట్యం ఆడుతున్నటువంటి స్త్రీలను మీరు రహస్యంగా తీసుకుని వెళ్ళిపోండి అని మరొక ఆలోచన ఇస్తారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? కానీ ఒకరికొక ఆలోచన ఇచ్చామంటే అది దైవ నియమమైదై ఉండాలని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి అనమాట. ఇక ఈ అధ్యాయము మనకి ఏం పాఠం నేర్పుతుంది, లేదా ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుంది, ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని మనం ప్రశ్నించుకోగలిగినట్లయితే చివరిగా కొన్ని మాటలను టూకీగా మనం చదివేసి దీన్ని ముగించేసుకున్నాం. ఓకేనా? ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది? దేవుని మార్గదర్శకత్వం లేకపోతే తప్పిదాలు తప్పవు. దేవుని మార్గదర్శకత్వం అనగా దేవుని ఆలోచన లేకపోతే మనకి ఏమేమి వస్తాయట? తప్పిదాలు వస్తాయి. కారణం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం నువ్వు చదువునైనని ఈ అధ్యాయం నీకు నాకు బోధిస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం? మార్గదర్శకత్వం లేకపోతే ఆ తప్పిదాలు తప్పవు. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు బెన్యామీను గోత్రాన్ని కాపాడాలనుకున్నారు. మోషే బాబు ఏం చేయాలనుకున్నారు? కాపాడాలనుకున్నారు. మంచిదే. ఎందుకనంటే వారిని వీళ్ళు యుద్ధం చేశారు కదా, వీళ్ళే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. అయ్యో మా తోటి సహోదరులు అన్యాయం అయిపోయారని దేవుని సన్నిధిలో వీళ్ళు బాధపడతారు. అవును కదా, తప్పు చేసినటువంటి వారిని శిక్షించాలి, రైటే. అయితే ఆ శిక్ష ఎలాంటిదై ఉండాలి? వారికి మారు మనసు వచ్చేటట్టుగా ఉండాలి. అందుకని పాత నిబంధన కాలం ఇంకా మారు మనసు కట్టలేదు. ఇప్పుడు మనకి మారు మనసు ఉంది. కానీ మోషే బాబు అప్పుడు ఏం లేదు మనకి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, హత్యకు హత్య అంటే ప్రతిదానికి ప్రత్యామ్నాయం చేసేయాలి అవతల వారికి. కానీ ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళే కనికరం పడుతున్నారు. అయ్యో మన తోటి సహోదరులే కదా, వీళ్ళకి వంశం లేకపోతే ఎలాగని స్త్రీలను ఇవ్వాలని వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు వీళ్ళు తీసుకున్నారు. ఒకే ఒక్కరు ఆలోచన తీసుకుంటే సరిపోయి ఇన్ని జరగకపోయినని పాఠం ఎంతకైనా. ఓకేనా మోషబాబు? ఏంటి వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి అడిగితే సరిపోయిను అని అనిపిస్తుంది. మరి మనకు అనిపిస్తుంది కదా, మనకు తెలిసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మనము ఆచరణలో పెట్టుకోవాలని ఈ 21వ అధ్యాయం నీతో నాతో మాట్లాడుతుంది. వీళ్ళు ఏం చేశారట? ఇశ్రాయేలు బెన్యామీనులను కాపాడాలనుకున్నారు. కానీ దేవుని అడగకుండా తమ నిర్ణయాలతో ముందుకు వెళ్ళారు. దేవుణ్ణి అడగకుండా తమ నిర్ణయాలతో వీళ్ళు ఏం చేశారు? ముందుకు వెళ్ళారు. పాఠం ఏంటి ఇప్పుడు? సమస్యను సరిచేయాలనుకుని మరికొంత పాపంలో పడిపోయారట. వీళ్ళు సిక్కుల్లో పడ్డారు. అవును కదా, ఒక చిక్కు విప్పితే మరొక చిక్కు ముడి వచ్చి పడిపోతుందట. కారణం ఏంటంటే దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదాలు ఎలాగుంటాయో ఈ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం మనకి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇంకా ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందని ఈ అధ్యాయం మనం ప్రశ్నిస్తే మరొక ఆన్సర్ మనకి ఇస్తుంది. ఒక తప్పుని చేయడానికి మరొక తప్పు చేయకూడదురా అని ఈ అధ్యాయం మోషే నీతో నాతో మాట్లాడుతుంది. ఏమంటుంది నాయనా? ఒక తప్పును చేయడానికి మరొక తప్పు చేయకూడదు. ఒక తప్పును చేసేసాం ఆల్రెడీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మరొక తప్పును ఏం చేయకూడదు? ఒక అబద్ధం ఆడావు, రైటే, ఆ అబద్ధం ఒప్పేసుకోవాలి. మరొక అబద్ధాన్ని ఆడడానికి నువ్వు ఏం చేయకూడదు? ప్రయత్నం చేయకూడదని ఈ అధ్యాయం మనకి సెలవుస్తుంది. ఏమంటే ఇప్పుడు యాబేష్ గిలాది వారు ప్రజల్ని చంపడం అది తప్ప కాదా? యాబేషు యువతులను ఏం చేశారు? అపహరించారు.
యాబేషు షిలుహులో ఉన్నటువంటి యువతల్ని ఏం చేశారు నాయన? అపహసించారు. అంటే వాళ్ళు పట్టుకుని పోయారు వాళ్ళని. ఇవన్నీ ఒక్కసారి ఏమండి చేసినటువంటి మరి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలుగా కనపడుతున్నాయి. ఓకేనా మోషే బాబు? ఒక తప్పుని చేయడానికి మరొక తప్పును మనం ఏం చేయకూడదు? కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పాఠం ఏంటంటే తప్పుని సరి చేయడం అంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడమే అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ప్రమాణాలు ఆలోచించి చేయాలి. ప్రమాణాలు ఏంటి మోషే బాబు? మన గబెల్ని వట్టేస్తాం. మా అమ్మ మీద అట్టు నాన్న మీద అట్టు అని మనం ఏం చేస్తాం? ప్రమాణాలు చేస్తూ ఉంటుంటాం. కనుక తొందరపడి ఇప్పుడు ఏం చేయకూడదట? మనము ప్రమాణాలు ఏం చేయాలి? ఆలోచించి చేయాలి. ఇశ్రాయేలు తొందరగా ఏం చేస్తారు? ప్రమాణం చేసేసారు. మా పిల్లలలో ఎవరిని వారికి ఆడపిల్లలని ఇవ్వం. కారణం ఏంటంటే ఆడబిడ్డ ఏంటో విలువలు వారికి తెలియాలి కనుక మేము ఆడబిడ్డని ఏం చేయము, బెన్యామీనులకి ఇవ్వమని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక ప్రమాణం చేశారు. ఇశ్రాయేలు తొందరగా ఒక ప్రమాణం చేశారు. తప్పుడు ప్రమాణం అనమాట. తర్వాత అదే ప్రమాణం వాళ్ళకి ఎలా మారిపోయింది? సమస్యగా మారిపోయింది. అలా ఉండకూడదు జగడు. సమస్యగా ఏమైంది? వాళ్ళకి మారిపోయింది. తర్వాత పాఠం ఏంటంటే భావోద్వేగంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మనల్ని ఏం చేస్తే తారుమారు చేస్తాయి అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. కనికరం ఉండాలి కానీ ఏమంటే జ్ఞానము అవసరము. వీళ్ళకి ఏముండాలటనైనా మోషే బాబు? కనికరం ఉండాలి కానీ కనికరానికి ఏం కావాలి? ఇప్పుడు జ్ఞానము అవసరము. ఏమండి వాళ్ళు బెన్యామీను గోత్రం నశించకూడదని కనికరం తీసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. కానీ దాన్ని అమలు చేసే విధానము తప్పు. ఏమంటే దాన్ని అమలు చేసే విధానం ఏంటంటే మోషే బాబు? తప్పు. ఎలా తప్పు అని అంటే ప్రేమ జ్ఞానము సత్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాయి. వీళ్ళకి ప్రేమ లేదు, జ్ఞానం లేదు, కానీ కనికరం ఉంది. ఆ కనికరానికి జోడు ఏం కావాలంటే ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత కనికరంతో వారికి మనము సహాయం చేయాలి తండ్రిని దేవుణ్ణి అడిగితే సరిపోను. కానీ వీళ్ళది ఏం చేయలేదు మోషే బాబు? దేవుణ్ణి అడగలేదు. ఇక చివరగా ఆత్మీయ నాయకత్వం లేకపోతే సమాజం ఏమవుతుందంటే కలుషితం ఏమైపోతుందని. ఆత్మీయ నాయకత్వం లేకపోతే సమాజం ఏమైపోతుంది అంటే కలుషితం అయిపోతుంది. నాయకత్వము దేవునిది. ఆ నాయకత్వం ఎవరిదైనా దేవుడిది. మనిషి తన ఏం చేయాలంటే దేవునికి లోబడి ఏం చేయాలంటే చక్కగా మరి జీవించాలని దేవుని నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆయన చిత్తం ఏదో తెలుసుకుంటారో ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతారు. దేవుని చిత్తమే మనకు నిజమైన మార్గము. చివరికి ఏంటి మోషే బాబు? మనకి నిజమైన మార్గం అని న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఈ అధ్యాయం మొత్తం ఒక హెచ్చరికగా ఉంది. ఈ అధ్యాయం ఎలా ఉంది మోషే బాబు? ఒక హెచ్చరికగా ఉంది. మన ఆలోచనలు కాకుండా దేవుని చిత్త ప్రకారం మనం నడిస్తే సఫలమవుతాము. ఏంటి మోషే బాబు? మన ఆలోచనల కంటే కాకుండా దేవుని చిత్త ప్రకారం నడిస్తే మనం ప్రతి విషయంలో సఫలులు అవుతామని ఈ న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు చివరిగా ముగింపును మనం చూద్దాం. సందేశం ఏంటి మోషే బాబు? ఇప్పుడు సందేశం. ఈ సందేశంలో మనం దేవుని మాటలు చూస్తున్నప్పుడు దేవుని నడకుండా మనం ఏం చేయకూడదు? నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ నిర్ణయం అయినా మన జీవితంలోనికి రావాలంటే దేవుని అడిగి నిర్ణయాలు తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కనుక దేవుని నడకుండా మనం ఏం చేయకూడదు మోషే బాబు? తప్పును సరి చేయడానికి మరొక తప్పును చేయకూడదు. తప్పు మార్గం ఎంచుకోకూడదు. ఒక తప్పుని చేయడానికి మరొక తప్పుని చేయకూడదు. తప్పు మార్గాన్ని ఏం చేయకూడదు? ఎంచుకోనకూడదు. భావోద్వేగంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రమాదకరము. ఏటట మోషే బాబు? భావోద్వేగముతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏటట ప్రమాదకరము. సత్యమైన నాయకత్వం అవసరము. ఏటి చివరిగా మోషే బాబు? అవసరమని ఈ అధ్యాయము మనకి మనందరితో మాట్లాడుతుంది అనమాట. దేవుణ్ణి చిత్తాన్ని అడగకుండా మనము నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పుని సరి చేయడానికి మరొక తప్పును చేయకూడదు. ఏమండి సమాజానికి నీతి న్యాయం చాలా అవసరం. భావోద్వేగంతో కాకుండా ధర్మబద్ధముతో
ధర్మానుకూలంగా నిర్ణయాలను తీసుకోవాలని ఈ న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషబాబు, ఇది ఈ 21వ అధ్యాయ సారాంశము సందేశం. కనుక మరి ఇన్ని దినాలు ఈ 21 రోజులు దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడి, మోషబాబు ఏం చేశాడు? దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాపాడి ఈ 21 రోజులు పరిచర్య మరి ఏ విషయాల్లోనూ కూడా ఇబ్బంది పడకుండా, సమస్యలు లేకుండా దేవునికి మహిమకరంగా మరి ఆయనకి అనుకూలంగా, ఆయనకు మహిమకరంగా మరి ఈ 21 రోజుల్ని నడిపించారు ఆయన. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు కదా, మేము మన హైందవ సోదరులు కొన్ని వస్త్రాలను ధరిస్తారు, మాల వేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు నాయన? మాల వేస్తారు. చాలా నియమంగా నిష్టగా దానిని పాటిస్తారు కదా మన వాళ్ళు. ఇంకా కొంతమంది హైందవ సోదరులే మన వాళ్ళే ఇంకా ఇతర కార్యక్రమాల్లో వారు వస్త్రాలను ధరిస్తారు. ఒక 10 రోజులకి, 20 రోజులకి, 30 రోజులకి, 40 రోజులకి. ఓకే, వెరీ గుడ్. ఇలాగే దేవుడు కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా ఒక్క 20 రోజులు మనకి ఏం చేశారు? ఆయన చక్కగా ఆయన మహిమ కొరకు మనల్ని ఇన్ని జనాలు నడిపించుకున్నాడు. కేవలం మనం సిద్ధపడుతున్నాం అంతే. దీనిని జ్ఞానం ఇవ్వాలన్నా, ఆలోచనలు ఇవ్వాలన్నా, ఉద్దేశాలను ఇవ్వాలన్నా ఆయన ఆత్మ సహాయంతో ఈ కార్యాలు జరుగుతున్నాయి. కారణం ఒకే ఒకటే, ఆయనకి నేను ఇప్పుడు మనం ఏం చేసినప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్నాం అంటే మన వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వారు 40 రోజులకి, 30 రోజులకి, 20 రోజులకి, 10 రోజులకి ఒక వస్త్రాలను ధరించుకుని దేవుని మహిమ కొరకు ఎలాగైతే ఉంటున్నారో, ఇప్పుడు మనం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనము కూడా ఇదిగో కొంత మేరకు ఒక అవగాహనతో మనము దేవునిలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఇప్పుడు 21 రోజులు మనం ఏం చేసుకున్నాం? ఒక చక్కటి వస్త్రాలను ధరించుకున్నాం. మరి ఇన్ని రోజులు ఏ ఆటంకాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ సమస్యలు లేవు. ఆయనకి మహిమకరంగా దేవుడు మనల్ని నడిపించుకున్నాడు. మనకి ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు తెలియజేస్తారు ఆయన? 21 అధ్యాయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండి కొన్ని విశేషమైనటువంటి జ్ఞానవాక్కులను ఆయన మనకి వినిపించారు, నేర్పించారు. ఏమండి, వాళ్ళు ఈ న్యాయాధిపతుల గ్రంథం ప్రార్థనతో ప్రారంభమై ఇప్పుడు ఎక్కడితో ముగిస్తుంది? చివరికి మరలా మనం ప్రార్థనతో ముగిస్తున్నాం కాదు. ఈ అధ్యాయం ఎలా ముగిస్తుంది అంటే బాధతో, విషాదకరమైనటువంటి ఇబ్బందులతో ఈ అధ్యాయం ముగిస్తుంది. కనుక వాళ్ళందరూ మన పూర్వీకులు ఎలాగైతే తప్పిపోయారో మనం అలా తప్పిపోయేవారుగా కాకుండా పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిలా ఉండాలని ఈ న్యాయాధిపతుల గ్రంథము మనకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పింది. కనుక ప్రతిరోజు ఆయన పాఠాలు నేర్పించడానికి ఉన్నారు. కనుక ఇది 21 రోజులు మనం ధరించుకున్నాం క్రీస్తుని. రేపటి దినంలో మరికొన్నింటిని ధరించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం దేవుని యొక్క మహాకృపను బట్టి. ఓకేనా మోషబాబు? మరి నేటికి న్యాయాధిపతుల గ్రంథానికి ఒకసారి మనం వీడుకోలు చెప్పేద్దాం. దేవుడు మరి మంచి విషయాలు మనకి నేర్పించారని ఇన్ని రోజులు ఆయన చక్కగా మరి ఏ అలసట, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ ఆటంకాలు రాకుండా, ఏ ఇబ్బందులు లేకుండా మరి దేవుడు ఈ 21 రోజులు మరి ఆయన ప్రేమలో, ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని పరలోకమందున్న కన్న తండ్రి ఎన్ని చిక్కులు లాంటివి, ఎన్ని చిన్న ఇబ్బందులు లాంటివి చిన్నవి వచ్చినా సరే వాటిని అన్నింటినీ సులువుగా చిక్కులు పెట్టేవారనైనా వాటిని పక్కన పెట్టేసుకోండి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మోషబాబు? ధైర్యాన్ని ఇచ్చాడు, మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన మంచి మాటలు మనకు వినిపించారు. కొంత మేరకు మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసాం. ఇంకా మిగతా విషయాలు, మిగతా సందర్భాలు దేవుడు మనకి స్థానిక సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో మంచి సేవకులను ఇచ్చారు, అనుభవజ్ఞులైనటువంటి దైవజనులను ఇచ్చారు. మరి బిఎల్ రాజు గారి ద్వారా మనం ఇంకా చక్కనైనటువంటి రీతిలో మనం బైబిల్ నేర్చుకుందాం. చక్కగా ఆల్రెడీ ఈరోజు క్లాస్ అన్నారు కదా, అన్ని క్లాస్ జరుగుతుంది కదా, బైబిల్ ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. రాగడి దినాల్లో మరలా మీరు అక్కడ క్లాస్కి వెళ్ళవలసి వస్తుంది. ఆల్రెడీ మోషబాబుకి అక్కడ పిలుపు వచ్చేసింది, మోషబాబుని పంపించండి, ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా అని అన్నయ్యలతో పాటు కూడా ఉంటాడని దైవజనులు మోషబాబు గారికి పిలిపించారు. రాగడి దినాల్లో మోషబాబు మరి క్లాస్కి వెళ్ళవలసి వస్తుంది. కనుక మరి అప్పటి వరకు వెళ్ళలే ముందు కొంత అవగాహన మేరకు, జస్ట్ చిన్న ఒక అవగాహన కొరకు మరి ఈ పరిచర్ని దేవుడు ముందుకు నడిపించేలాగా ఆయన యొక్క కృప, కనికర, సమాధానాలు ఈ పరిచర్యపై ఇప్పుడును ఎల్లప్పుడూను వింటున్నటువంటి వారందరి మీదను, మన స్థానిక సంఘాలందరి మీదను దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ తోడేండు ముందుకు నడిపించును గాక. ఆమెను మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామాన్ని కృతజ్ఞతలు తండ్రి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో ఫలింపజేశారు తండ్రి. మొదటి అధ్యాయం మొదలుకొని
ఈ 21వ అధ్యాయం వరకు తండ్రి నాయన ఈ రోజు నాయన మేము పడిపోకుండా తప్పిపోకుండా నాయన మీ యొక్క మహాసంకల్పంతో మీ యొక్క మహాశక్తితో మాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ప్రేమించి మీరు పురుకొల్పి రేపు తండ్రి మీ మహిమ కొరకు వాడుకున్నందుకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ దినంలో ఎంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తూ మరలా తిరిగినైనా మరొక పర్యాయం మీ పాత సన్నిధిలో మీ సన్నిధి కాంతుల్లోనైనా మీ ముఖ దర్శనాన్ని చేసుకునే పర్యంతం వరకు మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువు మీ ప్రియ కుమారులు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇక న్యాయాధిపతుల గ్రంథానికి వీడ్కోలు ముగింపు. ఓకే, బాయ్.